ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులకు యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని యొక్క వాక్యమును చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు తిమోతికు రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయము 16వ వచనము. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు. మనుష్యులలో ఎవడనూ ఆయనను చూడలేదు, ఎవడనూ చూడనేరడు. ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావమును కలిగియుండునుగాక. ఆమేన్. ఈ యొక్క వాక్య భాగములో దేవుడే అమరుడు. ఎవరు అంటే దేవుడే. చాలామందికి దేవుడు ఉన్నాడు, అమరుడు అని తెలుసు, కానీ ఆ అమరుడు ప్రభు అయిన యేసుక్రీస్తు అనేది మాత్రం చాలామందికి తెలియదు. అంటే ప్రభువును ఎరిగిన మనము, గ్రంథాలు చదువుతున్న మనకు ఓకే, మనకు తెలుసు. కానీ ప్రపంచంలో ఎంతోమంది ఈ ప్రభు అయిన యేసుక్రీస్తువే అమరుడు, ఆయన సజీవుడు, ఆయన ఎప్పుడూ ఉన్నవాడు అనే విషయం తెలియదు. మనమైతే తెలుసుకున్నాం. ఎందుచేతనంటే ఆయన ఇప్పుడు మన మధ్య, మనం ఇక్కడ దేవుని సన్నిధిలో స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఉన్నప్పుడు ఆయన పరమందు ఉండి మనల్ని చూస్తున్నాడు. ఆయన ఎప్పుడూ ఉన్నవాడు గనుక సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అన్నాడు. ఇక్కడ సమీపింపరాని తేజస్సు. ఇక్కడ ఒక తేజస్సు మాత్రం మనం చూస్తూ ఉన్నాం. అదేమిటంటే సూర్యకాంతి. సూర్యుడి నుండి వచ్చే వెలుగు భూమికి రెండు వైపులా, ఒకవైపు చీకటి ఉంటుంది, ఒకవైపు వెలుగు ఉంటుంది. సూర్యుడు ప్రకాశించేదంతా కూడా పగలగా ఉంటుంది, ఆ వెనుక భాగం చీకటిగా ఉంటుంది. ఈ వెలుగును మాత్రమే మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించచ్చు. ఆ తేజస్సులో ఎవరున్నారు? ప్రభువు మాత్రమే. ప్రభువే తేజస్సు కలిగిన వాడు, ప్రభువే కాంతి. ఐఆమ్ ద లైట్ అన్నాడు ఆయన. నేనే వెలుగును. అందుచేత ఆయన సమీపింపరాని తేజస్సులో వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు. అమరత్వము. అవును ప్రియులారా, మన ప్రభు అమరుడు. మనము ఎప్పుడూ కూడా ఎల్లవేళలా ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాం కదా. ఎందుకని అంటే ఆయన అమరుడు గనుక. నా హృదయంలో, మీ హృదయంలో ఈ శరీరం శిథిలమైపోయినా, ఇక్కడున్నటువంటి బంధు బాంధవ్యాలు అన్నీ కూడా పోయినా, ఈ లోకాన్ని విడిచిన తర్వాత మనము శాశ్వతంగా ఉండేదని ప్రదేశమే మన అమరుడైనటువంటి ప్రభువు దగ్గర ఉండేటటువంటి స్థలం. అక్కడ కొరకే మనం వెళుతూ ఉన్నాం. అందుకే మనం విమోచించబడ్డాం. ఎంత ధన్యులం! మనం విమోచించబడ్డాం, పాపము నుండి పరిహరించబడ్డాం. నిజంగా ఈ యొక్క గొప్ప కార్యము ఒక ప్రభువుని ఎరిగిన వాడు మాత్రమే పొందగలడు, కానీ ప్రభువుని ఎరగని వాడికి ఈ విషయం తెలియదు ప్రియులారా. అందుకే సిలువను గూర్చిన వార్త నశించుచున్న వానికి వెర్రితనము, రక్షించబడ్డ మనకు దేవుని శక్తి. అందుచేత దేవుని సన్నిధిలో ఒకరిని ఒకరం ఈ అమరుడైన ప్రభువు దగ్గర చేరి ఆయన్ని ఘనపరుస్తున్నాం. భూలోకములో జీవించిన కాలంలో ఏ సమయాన్నైనా మనం ఈ లోకాన్ని విడిచిపెట్టవచ్చు. అయితే విడిచిపెట్టినా నాకు చింత లేదు. పౌలు గారు అనే మాటను చూస్తే, బ్రతుకుటైతే క్రీస్తే, చావైతే నాకు లాభమే. ఎందుకంటే బ్రతుకుటైతే క్రీస్తు కొరకే బ్రతుకుతాను, చావైతే నాకు లాభము. ప్రభువు కొరకే శ్రమ పడతాను, ప్రభువు కొరకే జీవిస్తాను. మరణమైతే లాభమే. ఎందుకంటే ఆయన ఉండేటటువంటి అమరుడైనటువంటి ప్రభువు ఉండే చోటకి నేను వెళతాను. మన పితరులు అందరూ కూడా, దేవుని పని చేసినటువంటి వారందరూ ఎక్కడ ఉన్నారు? అమరుడైన ప్రభువు దగ్గర ఉన్నారు, సజీవుడైన ప్రభువు దగ్గర ఉన్నారు.
ఇది బాగా మనం గుర్తుంచుకోవాలి. సజీవుడైన ప్రభువు దగ్గర ఉన్నారు. మనమందరము కూడా ఒకానొక రోజు ఆయన దగ్గరకు వెళ్తాం. అందుకే వధువు సంఘముగా, ఆయన స్వరక్తం ఇచ్చి కొనబడిన సంఘంలో మనము ప్రభు బలలో పాలు పంచుకుంటూ, ప్రభువా నేను శుద్ధంగా ఉన్నాను, నేను పరిశుద్ధమైనటువంటి తీరులో నేను జీవిస్తున్నాను, నిన్ను గణపరచడానికి నేను సిద్ధంగా ఉన్నాను ప్రభు అని మనం ఆయన స్తుతిస్తూ ఆరాధిస్తూ ముందుకు వెళుతున్నాం. అందుకే ఆయన ఇక్కడ చూడండి, మనుష్యులలో ఎవడను ఆయనను చూడలేదు, ఎవడను చూడనేరడు, ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావము కలిగి ఉండునుగాక అన్నాడు. ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావం. అమరుడు అంటే శాశ్వతుడే. ఇంకా కాలమంతా కూడా గడిచేటటువంటి వాడు, ఎప్పుడూ ఉండేటటువంటి వాడు. దీర్ఘకాలము అంటే మనిషి జీవించిన కాలంలో, అతను జీవించిన కాలంలో ఉండేటటువంటి కాలమే దీర్ఘకాలము. ఈ దీర్ఘకాలంలో ప్రభువుని రక్షకుడిగా అంగీకరించాము గనుక, అమరుడైన ప్రభు పరలోకములో ఉన్నాడు గనుక మనము ఆయన స్తుతిస్తూ ఉన్నాం. ఎందుకంటే సమీపింపరాని తేజస్సులో ఆయన ఉన్నాడు. అందుగురించి ప్రభువుని గణపరచడానికి. అయితే గతంలో ఏమిటి? ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని బట్టి చూస్తూ ఉంటుంటే అజ్ఞానములో ఉన్నాము, ప్రభువుని ఎరుగక ఉన్నాము, పాపములో ఉన్నాము, దేవుని స్తుతించడానికి యోగ్యులంగా లేని వారముగా ఉన్నాము, లోకస్తులతో కలిసిపోయాము, అన్నీ చేశాము. అయితే ఆ సమయంలో ప్రభువుని ఎరగకుండా చనిపోయి ఉంటే నిత్య శిక్షకు వెళ్ళే వాళ్ళమే కదా. ఇప్పుడు మనం ఎంత ధన్యులము. ప్రభు సన్నిధిలో చేరుకుని ఈ విధంగా మనం స్తుతులు చెల్లిస్తూ ప్రభువుని గణపరుస్తున్నామంటే, ఏ సమయంలోనైనా ప్రభు వచ్చినా మన ప్రాణం పోయినా అమరుడైన ప్రభు దగ్గరకు మనం వెళ్ళగలమనేటటువంటి విషయాన్ని మనము ఈ యొక్క స్తుతులు చెల్లించే క్రమంలో మనము తెలుసుకోవాలి. అందుకే చూడండి, రోమాపత్రిక 5:12 అయితే అసలు ఏ విధంగా మనము పడిపోయాము, ఏ విధముగా ప్రభు ద్వారా వచ్చామనే విషయాన్ని అక్కడ తెలియజేస్తున్నాడు. ఇట్లుండగా ఒక మనుష్యుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగూ సంభవించెనో అలాగుననే మనుషులందరూ పాపము చేసినందున మరణం అందరికీ, చూసారా, మరణం అందరికీ సంప్రాప్తమయ్యింది. ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. ఇది మనము సువార్త ప్రకటించే ప్రతి స్థలంలో కూడా ఈ విషయాన్ని చెబుతాం. అక్కడ మళ్ళా మనము అటువంటి స్థితిలో ఉన్న మేము ప్రభువును నమ్మాము, విశ్వసించాము, మా పాపములు ప్రభు దగ్గర ఒప్పుకున్నాము, ఆయన మమ్మల్ని క్షమించాడు, పరిశుద్ధమైన జీవితము జీవిస్తున్నాము. ఇదే జీవితాన్ని మీకు కూడా ప్రసాదించాలని ఈ సువార్త ప్రకటిస్తున్నామని ఆ సహోదరుల దగ్గర మనం ఈ మాటలు మాట్లాడుతూ ఉంటాం. అందరము పాపులమే, ఏ భేదమునూ లేదు. అయితే కనికరింపబడ్డాం, ప్రభు దగ్గరకు వచ్చాము, ఒప్పుకున్నాం. అమ్మా ఎవరు నీకు శిక్ష విధించలేదా అంటే, లేదు ప్రభువా అని అంది ఆమె. నేను నీకు శిక్ష విధించను, ఇక పాపము చేయకు అంటే ఏమిటి? వదిలేశాడనే, క్షమించాడనే. అంత వ్యభిచారం చేస్తున్నటువంటి ఆ యొక్క స్త్రీని ప్రభు క్షమిస్తే ఎంత ఘోర పాపినైనా క్షమించేవాడని అర్థమవుతుంది. అందుచేత మనము ఆయన దగ్గర ఒప్పుకున్నాము, క్షమించబడ్డాము. ఒక మనుషుని ద్వారా అంటే ఆదాము ద్వారా ఏమొచ్చింది? పాపం వచ్చింది. ఆదాము ద్వారా పాపం వచ్చింది. ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా ఏమొచ్చింది? నిత్య జీవం వచ్చింది. ఒకరు పాపాన్ని తీసుకుని వచ్చి మన పాపములోనికి నెట్టేస్తే, ఆ పాపము ద్వారానే ఆ ధర్మశాస్త్రం ఇచ్చిన తర్వాత దాన్ని కంట్రోల్ చేసుకొని, ధర్మశాస్త్రం ద్వారా దాన్ని కంట్రోల్ చేసుకొని పాపము జోలికి పోక మనం నడుస్తూ ఉంటుంటే, ఇప్పుడు ఆ ధర్మశాస్త్రమును కొట్టివేయడానికి నేను రాలేదు కానీ నెరవేర్చడానికే వచ్చాను. కాబట్టి మీ పాపములు పోవాలంటే నీతిమంతుడైన ప్రభు దగ్గరకు రావాలి. ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు, ఆయన ఇచ్చిన రక్షణ మనం పొందుకున్నాం, ఆయన్ని స్తుతిస్తున్నాం, ఆయన గణపరుస్తున్నాం. క్రీస్తు ద్వారా మాత్రమే
క్రీస్తు ద్వారా మాత్రమే. క్రీస్తులో ఉన్నటువంటి మనము ఆయన ఎదుటికి వచ్చాం. అందుకే ఆయన దగ్గర ఒప్పుకొని మనము ప్రభువు బిడ్డలమయ్యాం. సమీపింపరాని తేజస్సులో ప్రభు ఉన్నటువంటి ప్రభువుని ఇప్పుడు మనము చూస్తూ ఉన్నాం. అవును కదా, ఆ కాలంలో ప్రభువును చూచిన వారు, స్తెఫను ప్రభువును చూశాడు. అలాగే అక్కడ ఉన్నటువంటి మరి పౌలు గారు ప్రభువుని చూశాడు. ఆ వెలుగును చూశారు. ఆ వెలుగును చూసి ప్రభువుని కనపరిచారు. ప్రభువు బిడ్డలయ్యారు. ప్రభువు కోసం బ్రతికారు. ప్రభు సువార్తను ప్రకటించారు. ప్రభువు కోసమే మరణించారు. కాబట్టి మనము ఈ విషయాలు, ఒక మనుషుని ద్వారా పాపం వచ్చింది, ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా నిత్య జీవం వచ్చింది. ఆయన నీ కొరకు నా కొరకు ఆ పరిశుద్ధ రక్తాన్ని కార్చాడు. కల్వరి శిలువలో వ్రేలాడి ఆకాశానికి భూమికి మధ్య ఆ యవన ప్రాయంలో ఉన్నటువంటి ప్రభువు ఒళ్ళంతా కొరడాలతో కొట్టించుకొని, ఆ యొక్క తలపై ముళ్ళ కిరీటం పెట్టించుకొని, ఆ యొక్క ముఖంపై ఉమ్మి ఊహించుకొని, ఈ విధముగా ప్రభు మన కోసం సహించుకున్నాడు. ఆ సహించుకున్న ప్రభువే అమరుడయ్యాడు. ఆ సహించుకున్న ప్రభువే పరలోకములో సజీవుడిగా ఉన్నాడు. ఆయనను గురించే మనము స్తుతిస్తున్నాం. ఆయన గురించే మనం గనపరుస్తున్నాం. అందుకే అనేక మంది, కుమారుడు కూడా అన్నాడు, పరలోకానికి నీకు విరోధముగా నేను పాపము చేశాను, నీ కుమారుడిని అనిపించుకోవడానికి నేను యోగ్యుడను కాను, నీ కూలివారిగా పెట్టుకో అంటే, అమరుడైన ప్రభువే, ప్రభువు చెప్పిన ఉపమానాలన్నీ కూడా పరలోక సంబంధమైనవే. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన యేసుక్రీస్తు, ఇక్కడ ఉన్నటువంటి పరిశుద్ధాత్మ, ప్రస్తుతానికి ఉన్నటువంటి పరిశుద్ధాత్మ మన సర్వ సత్యములోనికి నడిపిస్తూ ఆ పరలోక ప్రవేశం చేయడానికి ప్రభువు మన కొరకు మరణించి తిరిగి లేచి అమరుడై ఉన్నాడనే విషయాన్ని మనం తెలుసుకోవడానికే ఈ వాక్యాలు. అందుకే ఆయన ఏమన్నాడు, మనుషుల్లో ఎవడనూ ఆయనను చూడలేదు, ఎవడను ఆయన చూడనేరడు, ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావము కలిగి ఉండను. ప్రభువా నీవెవడవు అన్నాడు. ఎవరు? సౌలు. ప్రభువా నీవెవడవు. ఓన్లీ వాయిస్ వచ్చింది, లైట్ అండ్ వాయిస్ అక్కడ మాత్రమే ఉంది. కాంతి వచ్చింది. ఆ కాంతి, ఆ యొక్క మాటలు వినపడుతున్నాయి. ప్రభువా నీవెవడవు అంటే నీవు హింసించుచున్న యేసును. అందుకే ఆయన ఎవరు చూడలేరు. ప్రభు వెళ్ళిన తర్వాత ఆయన శరీరుడుగా ఉన్నప్పుడు మాత్రమే ఆయన చూడగలిగారు కానీ, ఒక మానవుడిగా ఆయన చూడగలిగారు కానీ, అసలు పరలోకములో ఉండేటటువంటి ఆ కాంతివంతమైన ప్రదేశంలో ఉంటే ప్రభు, అమరుడైన ప్రభువుని మనము చూడలేం. అయితే అప్పుడు మనము చూడగలం. మనము ప్రభు వచ్చినప్పుడు చూడగలం. ప్రభువుతో సహవాసం చేసేవారు, ఆ యొక్క ప్రభు కొరకు జీవించేటటువంటి వారు కూడా ఆ యొక్క ప్రభువుని చూడగలరు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభువుని ఎరిగిన మనము ఆయన వాక్యము ద్వారా తెలుసుకొని ఆయన గణపరచడానికి, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు, అమరుడైనటువంటి ప్రభువుని మనము స్తుతించడానికి సిద్ధపడదాం. అట్టి కృప దేవుడు మీ అందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్.